ఉండి ఇక్కడ ఎవరో 6 మంది పిల్లలు చనిపోయినారు అంటే ఫ్రెండ్స్, సహజంగా ఒకరో ఇద్దరు అనుమానాస్పదంగా చనిపోతే అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఏదో చేతబడి చేశారు, లేదంటే దయ్యం చేసింది, అది చేసింది, ఇది చేసిందని మన విలేజెస్లో కానీ లేకపోతే కానీ మన పెద్దవాళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. కానీ ఒక చోట ఒకేసారిగా అంటే 10 మందిలో 6 మంది అయితే చనిపోయారంట. అక్కడ ఏదో ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మ తిరుగుతుంది, తిరిగి అంటే అబ్బాయి ఆత్మ తిరుగుతుంది, ఆ అబ్బాయి ఆత్మ ఇంకా వేరే వాళ్ళని బలి కోరుతుంది అని చెప్పేసి కొందరు అయితే భయపడుతున్నారు. అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు నాకు కాల్ చేయడంతో నేను బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను. నిజంగా 6 మంది చనిపోతే అది కూడా అర్థార్థంగా వాళ్ళకు ఏం అర్థం కాని వయసులో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారా, అదే ఇంట్లో ఉంటారా అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏం లేదు, మామూలుగా మేము వీడియోలో అట్లా తిరుగుతా చూస్తూ ఉంటాము. మా ఆవిడ ఉండి ఇక్కడ ఎవరో 6 మంది పిల్లలు చనిపోయినారు అంటే చనిపోయారా? 6 మంది చనిపోయినారు. 6 మంది అందరూ మీ పై పిల్లకాయలు కదా. ఒక అబ్బాయికి అయితే పెళ్ళి అయ్యి 2 పిల్లకాయలు కూడా పాపం అందరూ చనిపోయారు. 6 మంది చనిపోయారు. ఇంకా 4 బతికారు. నడిపాయి పిల్లకాయలు. ఏం చేద్దాం నాయన, వాళ్ళలో ఉంది టైం. ఇక ముసలవ్వతో మాట్లాడాక ఓకే, మన సబ్స్క్రైబర్ చెప్పిన ప్లేస్ అయితే కన్ఫర్మ్, సెల్ఫీ కోసం రమ్మనలేదు, రియల్గా హాంటెడ్ ప్లేస్ చెప్పింది అనుకున్నాను. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు అండ్ మీట్ అయ్యారు. అండ్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు అంటే 10 మంది కాదు 6 మంది చనిపోయారు అని చెప్పేసి ఈవిడ అడిగితే ఆ ముసలవ్వ అయితే క్లియర్గా చెప్పింది. అండ్ ఇంకా 2-3 చెప్పారు. ఆ మ్యాటర్ అంతా నేను వీడియోలో పెట్టట్లేదు. అండ్ ఇక్కడ నేను నైట్ విజన్ సెట్ చేసి వెళ్ళాము. ఇంకా నైట్ అంతా ఏం జరుగుతుందో చూద్దామని ఫిక్స్ అయ్యాను.
సో గైస్, మీకు మొత్తానైతే ఈ వీడియో హోంవర్క్లోనే చెప్పేసి ఉంటాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అన్నది. అదేమో చాలా భయంకరంగా చెప్పినారు. ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూద్దాం, వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కాదన్నా, ప్రయత్నిస్తూ పోతాం కదా. ఏమంటారు? నాకున్న డౌట్ ఏంటంటే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన చోటల్లా వాళ్ళ ఆత్మలు అక్కడే ఉంటాయి. హలో, ఈ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? అయ్యో, నేను ఇంతవరకు దీని రికార్డింగ్ చూసుకోలేదు. వన్ మినిట్, మా మామ ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో, మామ. ఏం చేస్తున్నావు? పడుకున్నావా? లేదు, ఒక ఆత్మతో పరిచయం పెంచుకుందాం అని ఒక్కడిని ఒక ఇంట్లో ఉన్నా. చూడరా, అయితే నీ ఏటీఎం కార్డు మనవాడితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ శబ్దాలు వచ్చినాయి. 1 సెకండ్, బయటికి వెళ్దాం. అండ్ బయటికి వెళ్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కాల్ కూడా పెట్టాల్సి వస్తుంది నాకు, ఆడ శబ్దం వచ్చిందని ప్రూవ్ చేశాను. బట్ ఏమని కదా చూసాం. హలో. సంథింగ్ డిఫరెంట్గా బయట పెట్టి హలో హలో. టెన్షన్ అంటే థ్రిల్ ఉండింది, మధ్యలో మన మైండ్ అనేది పక్కకు దొబ్బింది కదా. కాల్ రాగానే మా మామ చిన్న పని చెప్పాడు, రేపు ఉప్పుల వాళ్ళతో పని నాకు.
నా ఏర్పాట్లలో ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. లౌజింగ్ రాడ్స్ ఆడితే గేమ్ కనపడుతుందా? సంథింగ్ ఏదో పత్యారం ఉన్నట్టుంది. హలో, ఎవరు? సారీ, చెప్పాను కదా ఏదో జంతువు తిరుగుతుంది, అందుకే ఆ చెట్ల పొదల నుంచి పోయినట్టుంది, అది కదులుతాను. హలో, 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 సో చూసారు కదా ఫ్రెండ్స్, చనిపోయిన ప్రతి చోట వాళ్ళ ఆత్మలు ఉంటాయి, చంపబడిన ప్రతి చోట వాళ్ళు తిరుగుతూ ఉంటారని మీరు అనుకోవడం, దాన్ని నమ్మి మీరు భయపడడం మంచిది కాదు. సో అలా అని నేను వెళ్ళేసి వచ్చాను అక్కడ ఇంకేం లేదు అని చెప్పేసి మీరు వెళ్ళండి అక్కడే పడుకోండి అని అయితే చెప్పను. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏదైనా దిష్టిలు తీసిన ప్లేస్లలో, లేదంటే ఏదైనా మీకు డౌట్గా అనిపించిన ఇళ్ళల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? అండ్ మన సబ్స్క్రైబర్లో ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్లేస్లలో, ఎక్కడైనా మీకు సొంతమైన ప్లేస్లలో భయం వేస్తుంటే నాకు చెప్పండి. టైం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, అది ఎంత దూరం అయినా సరే వచ్చి ఒక రాత్రి అయితే ఉండి ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. మన ఆడియన్స్కి అయితే చాలా ఏం లేకుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, సో ఇలాగే జస్ట్ అక్కడక్కడ కొన్ని పాటలు అయితే పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.
అండ్ నాకు తెలిసి మీరు 6 మంది చనిపోయారు కదా, ఆత్మలు ఏమైనా లేచి ఎగేసి కూర్చుంటాయేమో అనుకుని చూసింటారు వీడియో. నేను కూడా అలాగే ఎగేసుకొని వెళ్ళాను, అక్కడ ఏం లేదు. సో ఇంక వాళ్ళు ఎట్లాగా చెప్పారు కదా 6 మంది ఉన్నారని చెప్పేసి నేను 4-5 దయ్యాలు చూపించేసి మంచిది కాదు కదా. సో అందుకే ఉన్నది ఉన్నట్టుగా చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి ఆదివారం మాత్రం మంచి స్టఫ్ ఉన్న వీడియోనే ఇస్తాను. ఆల్రెడీ షూట్ చేశాను, ఎడిటింగ్లో ఉన్నాను. అండ్ ఇంకొక చిన్న విషెస్, హ్యాపీ టీచర్స్ డే అండి ప్రతి ఒక్కరికి. వాళ్ళ గురువులు అంటే స్కూల్లో కానీ ఇంకెక్కడైనా కానీ, సో గురువులు అందరు గురువులే. నా సొంత గురువులకి అండ్ మీ అందరి గురువులకి హ్యాపీ టీచర్స్ డే.